ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అఖిలాండు కోటి బ్రహ్మాండ నాయకుడు రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమద్గురుడు అయినటువంటి ఆ సాయినాథుని ఆశీస్సుల వల్ల అందరూ బాగుండాలని, అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ, ఆ సాయినాథుడి ఆశీస్సుల వల్ల మనకు తెలియనివి ఎన్నో తెలుసుకుంటున్నాం. ఆయన అనుగ్రహంతో అద్భుతమైన ఎన్నో బాబాగారి సందేశాలను వినగలుగుతున్నాం. ఎన్నో మిరాకిల్స్ను చూస్తున్నాం. అందులో భాగంగానే ఈ వీడియో. ఈరోజు బాబాగారు ఈ వీడియోలో ఇలా చెప్తున్నారండి. బిడ్డా, నువ్వు వెతుకుతున్నది ఇదేగా, తీసుకో అంటూ ఒక అద్భుతమైన దాన్ని, కలలో కూడా మనం ఊహించని అదృష్టాన్ని బాబాగారు మనకు అందిస్తున్నారండి. అదేంటో తెలుసుకోవాలంటే వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి తెలుసుకోవాల్సిందే. మరి ఆ బాబాగారు అంతటి అదృష్టాన్ని మనకు ఏం అందివ్వబోతున్నారో తప్పక చివరి దాకా చూసి తెలుసుకోవాల్సిందే. ఆ అదృష్టాన్ని అస్సలు వదులుకోవద్దు. ఆ తండ్రి యొక్క అనుగ్రహంతో, ఆ తండ్రి యొక్క మార్గదర్శకత్వంలో నడిపిస్తోంది అంతా ఆయనే. ఆయన అనుమతి లేనిదే మనం ఏమీ చేయలేము. ఆ తండ్రి సాయినాథుని గురించి నేను ఇలా చెప్పాలన్నా, నేను చెప్పిన విషయాన్ని మీరు శ్రద్ధగా వినేటట్టు చెయ్యాలన్నా అంతా ఆ బాబాగారి అనుమతితోనే జరుగుతుందండి. బాబాగారు ప్రతిసారి మనకు ఇలా చెప్తూనే ఉంటారండి. బిడ్డా, నా అనుమతి లేనిదే ఆకైనా అల్లాడదు తల్లి అని బాబాగారు ఎప్పుడూ చెప్తూనే ఉంటారండి. ఈ విషయం అయితే మనకు బాధలు వచ్చాయనో, కష్టాలు వచ్చాయనో బాధపడుతున్నప్పుడు బాబాగారు ఎప్పుడూ ఈ మాట చెప్తూనే ఉంటారండి. బిడ్డా, నీ చేతుల్లో ఏమీ లేదు తల్లి, నా అనుమతి లేనిదే ఆకైనా అల్లాడదు. కాబట్టి బాధపడుకో. నీ పూర్వజన్మ కర్మఫలం వల్ల బాధలు వచ్చినా అవి త్వరలోనే నీ మంచితనంతో తొలగిపోతాయి అని బాబాగారు మనకి ఎప్పుడూ చెప్తూనే ఉంటారండి. అందుకే ఆ బాబాగారిని ప్రతి ఒక్కరం కూడా ఆ తండ్రిని ఇలా ప్రార్థించామనుకోండి. తండ్రి, బాబా, మాకు మంచి మంచి అనుభవాలను మాకివ్వు అని ఎవరైతే అభ్యర్థిస్తామో, కోరుకుంటామో, ప్రార్థన చేస్తామో అప్పుడు ఆ బాబాగారు తప్పకుండా అనుగ్రహిస్తారు. జీవితంలో ఉన్నత స్థాయికి తీసుకెళ్తారు. మంచి అనుభవాలను, మధురానుభూతులను మనకిస్తారండి ఆ బాబాగారు. ఎవరైతే నమ్మకంతోనూ, ప్రేమతోనూ, భక్తితోనూ బాబాను ఎవరైతే కొలుస్తారో అటువంటి వాళ్లను బాబా ఎప్పుడూ వదిలిపెట్టడు. ఏదైనా పొరపాటు చేసినప్పుడు, గ్రహపాటు వల్ల తెలియక తప్పులు చేస్తుంటేనో ఒక్కసారి బాబాగారు, సాక్షాత్తు బాబాగారే స్వయంగా వచ్చి హెచ్చరిస్తారు, కాపాడుతారు, రక్షించుకుంటారు తన భక్తులని ఎప్పుడు బాబాగారు. అలానే ఈరోజు మనం ఒక నిజ జీవితంలో జరిగినటువంటి ఒక చిన్న సంఘటన గురించి, ఒక కథ గురించి, ఒక వ్యక్తి గురించి మనం ఈరోజు తెలుసుకుందామండి. ఆ వ్యక్తి బాబాగారును చాలా నమ్మేవాళ్ళు. ఏది చెయ్యాలన్నా బాబాగారి మీద నమ్మకంతో చేసేవారు. బాబా, నేను ఇలా చేయాలనుకుంటున్నాను, అలా చేయాలనుకుంటున్నాను, నీ అనుమతి కావాలి తండ్రి అంటూ బాబా గుడికి వెళ్ళి ప్రతిదీ బాబాగారికి అప్పజెప్పి బాబా అనుగ్రహంతోని ప్రతి పని చేసే ఆ వ్యక్తి ఈ బాబా భక్తుడు. అలాంటి ఆయన కథ మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఇక్కడ బాబాగారు ఇంకొక మాట చెప్తున్నారండి. బిడ్డా, ఎవరైతే ఈ కథను పూర్తిగా వింటారో వాళ్లకు ఈ కథ వినేలోపు మీరు ఒక మంచి శుభవార్త వినేటట్టు, మీకు కావాల్సింది దక్కేటట్టు, మీకు కావాల్సింది నేను అందిస్తాను బిడ్డ అంటూ బాబాగారు చెప్తున్నారండి. మరి ఆ కథ ఏంటో ఈరోజు తెలుసుకుందామా? ఒక వ్యక్తి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాడు. అతను ప్రతిరోజు బాబా గుడికి వెళ్ళి దర్శనం చేసుకునేవాడు. బాబా అంటే చాలా భక్తి, నమ్మకం కూడా. అలా ఒకరోజు గుడికి వెళ్ళినప్పుడు బాబా గారి ఎదురుగా కూర్చొని, బాబా, తండ్రి, ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాను తండ్రి, నీ అనుగ్రహం కావాలయ్యా, నాకు నీ తోడు కావాలి తండ్రి, నీ సహాయం కావాలి తండ్రి అని బాబాను అడుగుతున్నాడు. ఆ వ్యక్తి బాబాను అలా అడగటం పక్కనున్న ఒక వ్యక్తి గమనించి,
ఈ వ్యక్తి దగ్గరకొచ్చాడు. దగ్గరకొచ్చి నాయనా అంటూ పిలిచాడు. ఆ పెద్దాయన ముఖంలో ఒకలాంటి దైవ కళ. ఎదురుగా చిరునవ్వుతో నిలబడ్డ ఆ వ్యక్తిని చూడగానే ఏదో తెలియని అనుభూతి, నా జీవితానికి కావాల్సిందేదో ఈ వ్యక్తి వలన దొరకబోతోంది అనిపించింది ఆ వ్యక్తికి. నాయనా, ఏదో ప్రయత్నంలో ఉన్నట్టున్నావు. ఆ బాబాకు ఊపిరి కూడా సలపనివ్వకుండా నీకు కావాల్సింది అడుగుతున్నావు అంటూ చిరునవ్వుతోనే మాట్లాడి, ఇదిగో నాయనా, నీ సమస్యకు మందు ఇచ్చి పంపారులే బాబాగారు నా చేత, తీసుకో అంటూ విభూది పొట్లాన్ని చేతిలో పెట్టాడు. ఆ వ్యక్తి ఆశ్చర్యంతో ఆ విభూతి పొట్లాన్ని చేతిలోకి తీసుకొని అర్థం కాని స్థితిలో అలా చూస్తూ ఉండిపోయాడు. బాబాగారిని ఉద్యోగం కావాలని ఇప్పుడే కదా నేను అడిగాను. ఆ విషయం ఈ పెద్దాయనకెలా తెలిసింది? పైగా నా సమస్యకు బాబాగారు మందు పంపారని విభూతి పొట్లం ఇవ్వటమేంటి? పైగా బాబాగారు ఆ విభూతిని పెద్దాయన చేతికెలా ఇచ్చాడు? ఇలాంటి ప్రశ్నలు అతని మనసులో ఒక్కటి తర్వాత ఒకటి పుట్టుకొచ్చి అతన్ని ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంటే ఏమీ అర్థం కాక ఆశ్చర్యం, అయోమయం కలగలిపి అలా చూస్తూ నిల్చుండిపోయాడు. ఇక పెద్దాయన ఆ వ్యక్తిని తల మీద చెయ్యి పెట్టి, అంతా మంచిగా జరుగుతుంది నాయనా, వెళ్ళిరా. నువ్వు ఉద్యోగం కోసం వెళ్ళిన ప్రతిసారి ఇంటర్వ్యూకి ఈ విభూతిని నుదుటిన పెట్టుకొని విభూది పొట్లం జోబులో పెట్టుకొని వెళ్ళు అంటూ చెప్పి మనసులో బాబాగారి నామస్మరణ మాత్రం చేస్తూనే ఉండు, మర్చిపోక నాయనా అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇక ఆ వ్యక్తి ప్రతిరోజు ఆ బాబా నామస్మరణ చేస్తూ ఉన్నాడు. విభూతిని నుదుటిన పెట్టుకొని ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు. ఒకరోజు మంచి కంపెనీ, ఫేమస్ కంపెనీలో ఇంటర్వ్యూకి పిలుపొచ్చింది. ఆ రోజు ఉదయాన్నే రెడీ అవుతున్నాడు. సర్టిఫికేట్స్ అన్నీ చెక్ చేసుకున్నాడు, బ్యాగ్లో సర్దేసుకున్నాడు, నీట్గా డ్రెస్అప్ అయ్యాడు. ఇంటర్వ్యూ అనగానే కాస్తంత టెన్షన్ ఉంటుంది కదా, ఆ టెన్షన్లోనే విభూతి పొట్లం ఇంట్లోనే మర్చిపోయి బైక్ ఎక్కాడు. బైక్ మీద వెళ్తూ ఉన్నాడు. కానీ ఆ పెద్ద ఆయన చెప్పినట్టు సడన్గా గుర్తొచ్చింది, బాబా నామస్మరణ మాత్రం అస్సలు వదిలిపెట్టకు నాయనా, మర్చిపోకు, ఎప్పుడూ చేస్తూనే ఉండు అన్నమాట గుర్తొచ్చి బైక్ మీద వెళ్తూనే మనసులో బాబా నామస్మరణ చేస్తూ వెళ్తున్నాడు. బైక్ మీద అలా వెళ్తూ ఉన్నాడు. వెళ్తున్న దారి పక్కన బాబా గుడి ఒకటి కనిపించింది. కానీ ఇతనికి ఇంటర్వ్యూకు టైం అయిపోతుందనే టెన్షన్లో వెళ్ళాలనిపించడం లేదు గుడిలోకి. తర్వాత వెళ్దాం అనుకుంటూ ముందుకు వెళ్ళబోయాడు. ఇంతలో అతని చెవి దగ్గర, నాయనా, ఇంటర్వ్యూకి వెళ్తున్నావు, విభూతి పొట్లం తీసుకెళ్తున్నావా, తీసుకెళ్ళకపోతే తీసుకెళ్ళు అనే మాటలు చెవి దగ్గర వినపడ్డాయి. అది కూడా గుడిలో మాట్లాడిన పెద్దాయన గొంతు వినిపించింది. అకస్మాత్తుగా ఆ పెద్దాయన మాటలు వినిపించాయి ఆ అబ్బాయికి. విభూతి మర్చిపోతున్నావు నాయనా అని. చూడండి, బాబాగారు తన బిడ్డలను ఎలా హెచ్చరిస్తారో, ఎలా కాపాడుకుంటారో, ఎలా రక్షిస్తారో, ఏదైనా మర్చిపోయిన ఉంటే ఎలా గుర్తు చేస్తారో చూడండి. ఇక్కడ స్వయంగా బాబాగారే విభూతి గురించి గుర్తు చేశారు ఆ అబ్బాయికి. అయ్యో, విభూతి పెట్టుకోవటం మర్చిపోయానా నేను అంటూ ఆ అబ్బాయికి గుర్తుకు వచ్చింది. గుడిలో పెద్దాయన చెప్పారు విభూతి పెట్టుకుని ఇంటర్వ్యూకి వెళ్ళమని. కానీ ఇప్పుడే చూస్తే ఇంటర్వ్యూకి టైం అయిపోతోంది, అయినా పర్లేదు అనేసి బైకు పక్కన ఆపి గుడిలోకి వెళ్ళాడు ఆ అబ్బాయి. అదేంటో కానీ ఆ రోజు గుడిలో ఆ అబ్బాయికి విభూతి కనిపించనే లేదు. వెతికాడో అక్కడ విభూతి పెట్టే చోట కూడా విభూతి ఖాళీ అయిపోయింది. అక్కడ కూడా లేదు. చెయ్యి పెట్టి వెతుకుతున్నాడు, వేలికి చేతికి అంటుకుంటుంది కానీ పొట్లం కట్టేంత విభూతి చేతికి రావటం లేదు, దొరకటం లేదు. ఒక పక్క చూస్తే టైం అయిపోతుంది. ఇంకా ఏం చెయ్యాలో అర్థం కాలేదు. అయోమయంలో పడ్డాడు. అతనికి కంగారు వచ్చేసింది. ఏం చెయ్యాలి ఇప్పుడు అనుకుంటూ ఇంకా ఇక్కడ లాభం లేదు, ఇంకో బాబా గుడికి పోదామా అనుకుంటూ ఉండగా అక్కడికి పంచ లాల్చి గడ్డంతో ఒక ఆయన నవ్వుతూ ఇతని వంక వచ్చి, ఏందయ్యా, ఏంది విషయం, తెగ వెతికేస్తున్నావే, ఏంటి విషయం? ఇదిగో నువ్వు వెతుకుతున్నది ఇదే కదా, తీసుకో
అని ఆ పెద్దాయన ఆ అబ్బాయి చేతిలో ఒక వస్తువు పెట్టాడు. అది చూడగానే ఆ అబ్బాయి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అది సాక్షాత్తు బాబాగారి విభూతి. అది కూడా సాక్షాత్తు షిరిడీ నుంచి వచ్చిన విభూతి. అతను చలించిపోయాడు, ఆశ్చర్యపోయాడు. ఒకలాంటి స్థితిలో ఉన్నాడు అతను. నేను వెతుకుతున్నట్టుగా ఈయనకెలా తెలుసు అనుకుంటూ ఒక రకంగా టెన్షన్, అయోమయం కలగలిపిన గొంతుతో మాట్లాడుతున్నాడు అతను. విభూతి, నాకు కావలసిన విభూతి, అది కూడా షిరిడి నుంచి వచ్చిన విభూతి ఈ పెద్దాయన ఎలా నాకు తీసుకొని వచ్చి ఇచ్చాడు అంటూ అర్థం కావట్లేదు ఆ వ్యక్తికి. ఆ టెన్షన్లో, ఆ కంగారులోనే చాలా చాలా థ్యాంక్స్ సార్, మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను అంటూ, సార్ మీరు ఎక్కడుంటారు అని అడిగాడు. నేను ఇక్కడే ఉంటానయ్యా, గుడిలోనే. నేనిక్కడ మేనేజర్ని, ఇక్కడంతా నేనే చూసుకుంటాను, అంతా నేనే పర్యవేక్షిస్తాను, అంతా నేనే గమనిస్తూ ఉంటాను, నా అనుమతి లేనిదే ఇక్కడ ఏది జరగదయ్యా అంటూ అన్నాడు ఆ పెద్దాయన. సార్ ఇంటర్వ్యూకి టైం అయిపోతుంది, తర్వాత వచ్చి బాబాగారి దర్శనం చేసుకుంటాను సార్ అనగానే, సరేలేవయ్యా, ఆల్ ద బెస్ట్, జాగ్రత్తగా వెళ్ళిరా, విభూతి పొట్లం ఎప్పుడూ నీ దగ్గరే పెట్టుకో అని చెప్పాడు పెద్దాయన. ఆ టెన్షన్లో ఆ వ్యక్తి పెద్దాయన చివరిగా చెప్పిన మాటలను కూడా సరిగ్గా వినిపించుకోకుండానే వెళ్ళిపోయాడు. జాబ్కి సెలెక్ట్ అయ్యాడు. వారం గడిచిపోయింది. అప్పుడు గుర్తొచ్చింది ఆ అబ్బాయికి. ఇంటర్వ్యూ తర్వాత బాబా దర్శనం చేసుకుంటానని చెప్పి వచ్చేశాను, మళ్ళీ వెళ్ళనే లేదు కదా అనుకొని బాబా గుడికి వెళ్ళి అక్కడ బాబా దర్శనం చేసుకొని అక్కడ ప్రశాంతంగా 5 నిమిషాలు కూర్చున్నాడు. అక్కడ కూర్చోంగానే ఆ అబ్బాయికి ఒక్కొక్కటి గుర్తుకు వస్తున్నాయి. నువ్వు వెతుకుతున్నది ఇదే కదా, తీసుకో అన్న పెద్దాయన మాటలు గుర్తొచ్చాయి. అలా రాగానే ఇంత సహాయం చేసిన ఆ పెద్దాయనకు ఒక థ్యాంక్స్ చెప్పుకోవాలి, నాకు ఉద్యోగం వచ్చిందని చెప్పాలి అని అనుకుంటూ లేచి వెళ్ళి అక్కడే కౌంటర్లో ఉన్న ఒక వ్యక్తిని అడిగాడు. సార్ మేనేజర్ గారు లేరా అని. కౌంటర్లో ఉన్న వ్యక్తి, ఎందుకయ్యా, నేనే మేనేజర్ని, ఏంటి విషయం అని అడిగాడు. మీరు కాదు సార్, పంచె లాల్చి తెల్లగడ్డంతో 60-65 ఏళ్ళు ఉంటాయి సార్, ఆయన సార్ అన్నాడు ఆ వ్యక్తి. అలాంటి వాళ్ళు ఇక్కడ ఎవరూ లేరయ్యా అన్నాడు కౌంటర్లోని వ్యక్తి. అయ్యో కాదు సార్, నేను చూశాను, నేను మాట్లాడాను కూడా, నాకు ఆయన సహాయం కూడా చేశారు సార్, నాకు విభూతి కూడా ఇచ్చారు అన్నాడు. అయ్యో అలాంటి వ్యక్తి ఇక్కడ ఎవరూ లేరయ్యా, ఉంటే నేనెందుకు అబద్ధాలు చెప్తాను అన్నాడు ఆ మేనేజర్. అంతలోనే ఆ గుడిలో పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తి ఈ అబ్బాయి దగ్గరికి వచ్చి, సార్ 10-15 ఏళ్లుగా ఈసారి ఇక్కడ మేనేజర్గా ఉన్నారు అన్నాడు. ఇవన్నీ చూసేసరికి అతనికి తన కాళ్ళ కిందున్న భూమి ఒక్కసారిగా కదిలినట్టు అనిపించింది. కారణం ఏంటంటే అక్కడికి వచ్చింది, తనకు సహాయం చేసింది, తన సహాయానికి వచ్చింది, తనకు విభూతిని అందించింది, తనను ఆశీర్వదించింది సాక్షాత్తు సమర్థ సద్గురుడు అయినటువంటి సాయిబాబానే. ఇక్కడ బాబాగారు ఏం చెప్పారో ఒకసారి చూడండి. నేను ఇక్కడ గుడిలోనే ఉంటానయ్యా, నేనే మేనేజర్ని, ఇక్కడ అన్నీ గమనిస్తూ ఉంటాను, అన్నీ చూస్తూనే ఉంటాను, ఎవరు ఏం చేసేది నాకు తెలుస్తూనే ఉంటుంది, ఎవరు ఏ తప్పొప్పులు చేసినా ప్రతి ఒక్కదాన్ని గమనిస్తూ సరిచేస్తూ ఉంటాను, నేనే మేనేజర్ని అన్న అర్థంతో చెప్పారు. ఇంకా విభూతి ఎప్పుడూ మర్చిపోకు అని కూడా చెప్పారు. అప్పుడు అర్థమైంది ఆ వ్యక్తికి, సాక్షాత్తు ఆ బాబా గారే నా సహాయానికి వచ్చారు అని. ఇంతటి గొప్ప అదృష్టం ఎంతమందికి ఉంటుందండి కదా. నిజంగా మనసు పెట్టి బాబాను నమ్మితే, బాబాను స్మరిస్తూ ఉంటే బాబాగారు ఇలానే అద్భుతాలు చేస్తారేమో కదా. అలా బాబాగారు మనకు కనిపించటం ఎంత అదృష్టం చేస్తే జరుగుతుంది, ఎంత పుణ్యం చేస్తే జరుగుతుంది. ఇలా మీలో కూడా ఎవరికైనా ఇలాంటి అనుభవాలు ఎదురై ఉంటే నాకు చెప్పండి, నేను మీ అనుభవాల మీద కూడా వీడియో చేస్తాను. ఈరోజు వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. మీరు లైక్ ఇవ్వటం నాకు చాలా చాలా అవసరం.
ఎందుకంటే నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. మన బాబా గారి అద్భుత లీలల గురించి మరికొంతమంది తెలుసుకుంటారు. వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్, సమస్యల్లో ఉంటే గూడా కొన్ని బాబా గారు చెప్పే నామస్మరణ గాని, మంత్రాలు గాని, పరిష్కారాలతో వాళ్ళ జీవితాల్లో గూడా ఆనందాలు నింపుకుంటారని ఈ చిన్న ప్రయత్నం. నా ప్రయత్నానికి మీరు కూడా మీ సహాయం అందిస్తారని ఆశిస్తూ రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరాం.